హలో క్రియేటర్స్, మనము ఫోటోషాప్ లో ఒక టెక్స్ట్ లేయర్ పై వర్క్ చేస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ లేయర్ కి మనము ఫాంట్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ ప్యాలెట్ లోకి వెళ్ళి ఇక్కడ క్యారెక్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్ దగ్గర మనకి నచ్చినటువంటి ఫాంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ ఇస్తూ ఉంటాం అనమాట. సో మన సిస్టమ్ లో 1000-2000 ఫాంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. 1000-2000 ఫాంట్స్ నుంచి మనం ప్రతిసారి వెతికి ఫాంట్స్ ఇవ్వాలి అంటే కొంచెం టైం తీసుకుంటారు కదా. అలా కాకుండా మనము రీసెంట్ గా యూస్ చేసినటువంటి ఫాంట్స్ ఇక్కడ టాప్ లోకి రావాలి అంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఫోటోషాప్ లో. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీకు టాప్ లో ఎడిట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఎడిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బాటమ్ లో ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ ప్రిఫరెన్సెస్ క్లిక్ చేసిన తర్వాత టైప్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ టైప్ మీద క్లిక్ చేయండి. టైప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండో దగ్గర మీకు నెంబర్ ఆఫ్ రీసెంట్ ఫాంట్స్ టు డిస్ప్లే అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా 1 గానీ 10 గానీ ఉంటుంది. సో దీన్ని మీరు 100 ఇవ్వండి. ఓకేనా, 100 ఇవ్వండి. 100 ఇచ్చిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. మనము 1 to 100 ఎంత అయినా ఇచ్చుకోవచ్చు. సో 100 ఇచ్చిన తర్వాత మీరు ఇప్పుడు రీసెంట్ గా యూస్ చేసినటువంటి 100 ఫాంట్స్ మీకు టాప్ లో కనిపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను రీసెంట్ గా యూస్ చేసినటువంటి ఏ బిగ్ హాస్ టైటిల్ ఈ ఫాంట్ మనకి టాప్ లో వచ్చింది. సో ఇప్పుడు నేను ఇంకొక ఫాంట్ కూడా యూస్ చేస్తున్నాను, ఏప్రిల్ ఫ్యాడ్ ఫ్రెండ్స్. సో ఈ ఫాంట్ నాకు టాప్ లో వచ్చింది అనమాట. సో ఇట్లా మీకు మీరు యూస్ చేస్తున్నటువంటి ఫాంట్స్ అన్ని కూడా రీసెంట్ లో వచ్చేస్తాయి అనమాట, టాప్ లో వచ్చేస్తాయి. సో మీకు నెక్స్ట్ టైం నుంచి యూస్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం రివ్యూ లైక్ చేసి పేజ్ ని ఫాలో చేసుకోండి.